ఓ ఓ జాయింట్ కలెక్టర్ గారి పక్కన కూర్చొని నేను ఓకే ఓకే అంటున్నానా అని. అంటే ఆయన తాలూకు తపన ప్యాషన్ మీకు ఆయనతో నేను కూర్చున్నప్పుడల్లా సార్ నేను ఈరోజు లేకపోతే ఈ 2 సినిమాలు అద్భుతమైన వేషం చేశానండి, ఇలాంటి గెటప్ అండి, ఇలా చేశానండి, అలా చేశానని చెప్తుంటే అరే నేను చేసిన దాంట్లో ఓకే కొన్ని కొన్ని ఏవో డిఫరెంట్ వేషాలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. బట్ ఆయన కెరియర్లో ఇప్పుడు ఆయన అన్న 105వ సినిమా అని, ఆయన 105వ సినిమాలో నాకు తెలిసి అట్లీస్ట్ 40 డిఫరెంట్ వేషాలు వేసి ఉంటారు, 40 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అంటే మాటలు కాదు. ఈజ్ అ వెరీ లక్కీ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో అండ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ ప్రూవ్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఇక యథావతో తిరిగితే యథావతం కాదు కాదు. నాకు కసిరెడ్డి గారు స్మైల్ బాగా ఇష్టం. అసలు హార్ట్ఫుల్గా నవ్వుతాడు. ముందు సగం ఏదైనా మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా, లేకపోతే లొకేషన్లో డైరెక్టర్కి మనకి ఏదైనా అయినా, ఇవన్నీ కూడా ఆయన నవ్వు చూడంగానే అమ్మయ్య ఇంకా ప్రాబ్లం లేదులే అనిపిస్తుంది. యూజువల్గా అమ్మాయిలు చూస్తే అలా అనిపిస్తుంది, అమ్మాయిలు నవ్వులు చూస్తే, కానీ నాకు ఏమని చూస్తే అలా అనిపిస్తుంది. సో కసిరెడ్డి గారు ఈజ్ వన్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, బియాండ్ అన్డౌటెడ్లీ. కామెడీయే కాదు, అటు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, విలనీ కాదు, దేనికైనా పనికొచ్చే వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఇందులో కూడా ఓ పార్ట్ అయ్యి అద్భుతంగా పర్ఫామ్ చేసి సపోర్టివ్గా, శివకు సపోర్టివ్గా, ఆ హీరో క్యారెక్టర్ సపోర్టివ్గా ఉండి నడిపించినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నో మీరు రాబోయే సినిమాలు బోల్డ్ అని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కసిరెడ్డి గారివి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ దిస్ ఆల్సో. ఇక మా డైరెక్టర్ ఈయన, నేను మనం చేసిన సినిమా ఏంటది చెప్పారు సార్ ముందు, చెప్పేసాను ఒకసారి, అయితే ఇంకోసారి వద్దంటావా? ఓకే థ్యాంక్ యూ. అంటే నీ చెప్పలేదేమో అనుకున్నాను. బట్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. సిన్స్ నా ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ ఈ సినిమాకి తను 3 years నుంచా 3 years నుంచి కష్టపడి, అప్పుడు పిల్లోళ్ళలాగా ఉండేవాడు, అప్పుడు గడ్డం కూడా ఉండేది కాదు, మీసాలు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు గడ్డాలు మీసాలు కూడా వచ్చేసాయి. బట్ జోక్స్ అపార్ట్, చాలా కష్టపడ్డాడు అండ్ కథను బాగా రాసుకున్నాడు. చాలా మంచి సీన్స్ని అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాడు కథలోకి. సో ఇవన్నీ ఫస్ట్ సినిమాతోటే అంత మెచ్యూరిటీ లెవెల్ రావడం, ఒక దర్శకుడిగా రావడం అన్నది చాలా కష్టం. అలాంటిది మా ప్రమోద్కి వచ్చింది, ప్రమోద్ హర్షకి. సో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు. సాధించడానికి మీ అందరూ తోడ్పడాలని, చూసి నచ్చితే 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, ఇంకంతేగా, ఎవరిని మర్చిపోలేదుగా. సో థ్యాంక్ యూ. అలాగే మా ఈ సినిమాకి మిగతా మేమేం మాట్లాడాం, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇందాక బాబురావు గారు వచ్చారు చూడండి, ఆయన ఇచ్చిన పబ్లిసిటీ సూపర్ పబ్లిసిటీ. చూడాలి, సినిమా చూడాలి. పొద్దున్న లేస్తే ఛాయ్ తాగడంతో సినిమా స్టార్ట్, అదేంటి రోజు స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వాలంటే ఛాయ్ తాగాలి. ఇలా ఆయన అద్భుతంగా మంచి ఎనర్జెటిక్గా మాకు పబ్లిసిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబురావు గారు. అండ్ ఆయన అది కూడా చెప్పాడు, ఫస్ట్ డే చూస్తా, ఎప్పుడో షోలే చూశాడంట ఆయన, తర్వాత మా సినిమా చూస్తా అంటున్నాడు. సో నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. సో యా, సో థ్యాంక్ యూ బాబురావు గారు. నేను అంటే సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి, అందరూ కదలకుండా కూర్చొని వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమాన్ని అలాగే మా పిఆర్ వంశీ కాకా ఏడునో కాకా బయట ఉండి ఉంటాడు. వంశీ కాకా కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు, చక్కగా నిర్వహించాడు. ప్లస్ కాంప్యూర్ యాంకర్ గీతా భగత్ సింగ్ గారు కదా, అందరు గీతా భగత్ గారు అనుకుంటున్నారు, కాదు, గీతా భగత్ సింగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చాయ్ వాలా. సారీ, నేను లాస్ట్ టైం చెప్పా, నేను మీకు మీరే అడిగారు కదా, ఏమని? మీరు అడిగారు, ఎవరు అడిగారు? కాదు, ఆవిడ మంజుషా గారు అడిగారు, మీకు టీ పెట్టడం వచ్చా అని. నేను అంటే ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు నేర్చుకొని
పెట్టేస్తాను అన్నాను మా ఆవిడకి. ఇది చూసి మా ఆవిడ నువ్వు స్టేజీలు ఎక్కి అందరి ముందు చెప్తామే ఇంతవరకు ఎప్పుడైనా టీ పెట్టించావని. నేను అదే చెప్తున్నా కదా, సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేర్చుకొని నీకు టీ పెట్టిస్తా అన్నా. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 6 వస్తుంది, ఈలోపు నేర్చుకొని దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇదిగో సభాముఖంగా చెప్తున్నా, ఫిబ్రవరి 6వ తారీఖున నీకు నేను టీ పెట్టిస్తా పో. అక్క యాంకర్ స్పెషల్ డే అన్న పెట్టుకుంటే అందరూ వచ్చినప్పుడు అందరూ అందరికి కూడా ఓకే డన్ డన్ ఓకే నో చాయ్ పే చర్చ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. అండ్ నా వారి రిక్వెస్ట్ చాయ్ వాలాగా మన ముందుకు వస్తున్నాం. అలాగే మనం ఈ సందర్భంగా పప్పు శ్రీనివాస్ గారి గురించి ఒకసారి మెన్షన్